పీఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల సొమ్ములు సభ్యుల పేరున లోన్లు విషయంలో యానిమేటర్ పద్మలత భారీగా అవకతవకలో పాల్పడ్డారనే విషయమై డిఆర్డీఏ జిల్లాధికారిని పద్మావతి ఆధ్వర్యంలో మరోమారు విచారణ చేపట్టారు. తమకు తెలియకుండా తమ పేరును బ్యాంకుల్లో లోన్లు తీసుకుందని, గ్రూపులకు సంబంధించిన సొమ్ములు కూడా తమకు ఇవ్వకుండా కాజేసిందంటూ గ్రామంలోని డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి యానిమేటర్ పద్మలత ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన నేపథ్యంలో ఇప్పుడు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులను పిలిచి 7 బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు, డిఆర్డీఏ జిల్లా అధికారిని పద్మలత, వెలుగు ప్రాజెక్టు ఏపీఎం ప్రియదర్శిని మరోమారు విచారణ చేపట్టారు. ఎవరి పేరున ఏ బ్యాంకుల్లో ఎంత లోన్ ఉందో, ఇంకా అప్పు ఎంత ఉందో తదితర విషయాలపై విచారణ జరిపారు. తాను తీసుకోని లోనును చెల్లించాలని, దివ్యాంగురాలననే కనికరం కూడా చొప్పుకుండా బ్యాంకు అధికారులు బ్యాంకుల చుట్టూ 100 సార్లు తిప్పించారని, తాను ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించగలనని ఓ దివ్యాంగురాలు ఆవేదన చెందింది. విచారణ విషయమై డిఆర్డీఏ జిల్లా అధికారిని పద్మలత మీడియాతో మాట్లాడారు. యానిమేటర్ పద్మ తమ పేరున ఎన్ని లోన్లు తెచ్చిందో, ఎంత అప్పు చేసిందో చెప్పమంటూ డ్వాక్రా సంఘాల సభ్యులందరూ కలిసి విచారణకు వచ్చిన అధికారులను నిలదీయగా, లెక్కలు తర్వాత చెప్తామంటూ అధికారులు వెళ్లిపోవడంతో సభ్యులు, గ్రామస్తులు అవాక్కై తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటామని అన్నారు. అప్పు చూపిస్తున్నారండి. ఎంత చూపిస్తారు ఇప్పుడు మీకు అప్పు? 90,000 అంటారు సార్. కట్టేసామని క్లియరెన్స్ సర్టిఫికేట్ మొన్న కట్టేసామనేసి క్లియరెన్స్ ఇప్పించమని కోరుకుంటే బ్యాంక్ వారి సహకారంతో క్లియర్ అయ్యింది. లేకుండానే ప్రతి విషయానికి తిరగాలంటే తిరగలేను కదా సార్. దీనికి సంబంధించి 10-15 సార్లు తిరగవలసి వచ్చింది. నేను బ్యాంకు చుట్టూ ఇలాగ ఎక్కడికి వెళ్ళగలుగుతామండి మేము. మా నాన్నగారు ముసలోళ్ళు ఎట్టి ఎవరు తింటారు చెప్పండి, అన్ని బాధలు పెడుతున్నారు. ఆ 7 బ్యాంకుల్లోకి డేటా తీసుకుని మెంబర్ వైజ్ వెరిఫికేషన్ చేయడానికి ఈరోజు ఎంతవరకు వెరిఫికేషన్ చేస్తేనే కానీ అంటే ఏ బ్యాంకులో వాళ్ళకి లోన్ ఉంది, ఏ బ్యాంకులో లేదు అనేది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు చేశారు కదా. 23 బ్యాంకుల్లో వాళ్ళకి లోన్ ఉన్నాయి. ఆ 2 బ్యాంకుల్లో వాళ్ళు తీసుకున్నారా లేదా అని మెంబర్ వైజ్ మేము వెరిఫికేషన్ ఈరోజు చేసిన తర్వాత అప్పుడు ఎంత అమౌంట్ అనేది